అంటూ బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా ఇందులో అవినీతి జరిగింది, ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్తారంటూ కాంగ్రెస్ బీజేపీ వాదిస్తుంది. మీరు ఎలా చూస్తారు దీన్ని? పాలిటిక్స్ పక్కన పెడితే ఫైనాన్షియల్ కోడ్స్ ఉంటాయండి. ఇచ్చిన బడ్జెట్ కూడా ఒక స్కూల్కి బడ్జెట్ ఇస్తే కూడా ఏ కోడ్ కింద ఏ హెడ్ వస్తుందో దాని ప్రకారమే ఖర్చు పెట్టాలి. కోడ్ డీవియేట్ అయితే ఆబ్జెక్షన్ కిందకి వస్తుంది. ఆడిట్లో ఆబ్జెక్షన్ చెప్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా కథ ఉంటుంది. అట్లే ఒక్క దీనికే కాదు, బాగా పవర్ఫుల్ మోడీ కూడా, బాగా పవర్ఫుల్ అయినటువంటి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కూడా 112 యాక్ట్ ప్రకారం శాసనసభ కానీ పార్లమెంట్ కానీ బడ్జెట్ అప్రూవ్ చేయకపోతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఎంత పవర్ఫుల్ మనిషి అయినా, అది వెదర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. కాబట్టి ఆ ఫైనాన్షియల్ కోడ్స్ ప్రకారం ఫాలో కావాలి. అది ఆ 1000 రూపాయలకు కూడా అట్లా ఫాలో కావాల్సిందే. ఇక్కడ ఈ విషయంలో ప్రొసీజరల్ ల్యాప్స్ అయింది. ఈ ప్రొసీజరల్ ల్యాప్స్ ట్రైపార్టీ అగ్రిమెంట్ అయినాక, ఒక ప్రైవేట్ సంస్థ నాకు నష్టం వస్తుందని తప్పుకున్నాక పబ్లిక్ మనీని నష్టం వచ్చేదానికి డైవర్ట్ చేయటం కరెక్ట్ కాదు. నష్టం వస్తుందని ఒక ప్రైవేట్ పార్టీ తప్పుకుంటే నష్టం వచ్చే దాంట్లో పబ్లిక్ మనీ తీసుకుపోయి పెట్టడం ఏమిటి? ఇది మొదట అబ్జెక్షనబుల్. రెండవది, మరి 10 crores దాటే ఫైనాన్షియల్ కాంకరెన్స్ కావాలి. ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండానే పే చేశారు, ఇది రెండవ వైలేషన్. మూడవది, ఫారిన్ ఎక్స్చేంజ్లో పే చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. అంత ఆదుర్ద ఏమొచ్చింది అనేది అనుమానం వస్తుంది ఈడీకి. ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదు, తర్వాత నో అబ్జెక్షన్ ఆర్బీఐ నుంచి లేదు. మరి దరిదాపు $90 lakhs. ఆ స్థాయిలో 45 కోట్ల రూపాయలు ఎట్లా చెల్లించారు, దీని ఆబ్జెక్ట్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. ఎందుకు తీసుకోలేదు, ఏమిటి పర్పస్ అనేటువంటిది అడిగే అవకాశం ఉంది. కాబట్టి అనేకమైనటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నది. ఈ ల్యాబ్స్ ద్వారా ఈ మనీ ఎప్పుడైతే మనీ లాండరింగ్ అంటే అనఫిషియల్ ట్రాన్సాక్షన్, ఎవ్రీ అనఫిషియల్ ట్రాన్సాక్షన్ ఈజ్ మనీ లాండరింగ్. అఫీషియల్గా ఎంత ఎలో ఉందో దాన్ని మించి ట్రాన్సాక్షన్ జరిగితే అది మనీ లాండరింగ్ కిందకే వస్తుంది. కాబట్టి ఇవాళ మనీ లాండరింగ్కి వచ్చింది కాబట్టే ఈడీ ఎంటర్ అయింది, క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల మరి ఇంత ఆదుర్దగా ఇన్ని ల్యాబ్సెస్ ఉండి మరి ఎందుకు ఆబ్జెక్టివ్ ఏమిటి, ఎవరికి పోయిన ఈ డబ్బులు అనేది హైకోర్టు అన్నది. దాంతో ఇవాళ ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఉన్నటువంటి గ్రీన్ టెక్ కానీ ప్లస్ ఎస్ఎక్సీ కానీ రెండింటికి కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. వాళ్ళిద్దరిని కూడా అడుగుతారు. అట్లాగే 2 ఆఫీసర్లు ఉన్నారు, అరవింద్ కుమార్ అన్నాడు, ఇంకొక ఆయన రెడ్డి ఉన్నాడు. వాళ్ళని కూడా అడిగారు. వాళ్ళు చెప్పారు మన గవర్నమెంట్ వస్తుంది, ఏం పర్వాలేదు కానివ్వండి అని. కింద అధికారులు ఎవరు ఏం చేయలేరు పాలిటీ ముందు. కాబట్టి అది చివరికి అధికారులు ఇరుక్కపోతారు. పాలిటీషియన్స్ మాది సంతకమే ఉంది, లేకపోతే మేము నోటి మాటకు చెప్పింది ఎట్లా లెక్కలోకి తీసుకుంటారని చెప్పేసి ఎవ్రీవేర్ ఇవాళ జగన్ కేసులు అన్నిట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ రిటర్న్ కమిట్ అయి ఉంటారు కాబట్టి, నోట్ పుటప్ చేస్తారు కాబట్టి. అట్లా నోట్ పుటప్ చేస్తే అప్రూవల్ ఇన్ రిటర్న్ సింపుల్గా ఒక సిగ్నేచర్ చేశా అంతే అని అంటున్నాడు. కాబట్టి ఆ సిగ్నేచర్ వ్యాలిడిటీ ఫైనల్ కన్క్లూజన్. కాబట్టి ఇవన్నీ వదిలేసి నాకేం తప్పు లేదంటే కుదరదు. ఇది నా మొదటి అంశం. రెండవది, దరిదాపు మరి 49 కోట్ల 41 సార్లు వాళ్ళ ఎలక్షన్ బాండ్లు కొన్నారు అంటున్నారు. దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇవాళ కిడుపురో నడుస్తుంది. ఈ ఇండస్ట్రియలిస్టులు కానీ కార్పొరేట్లు కానీ ఎందుకు ఇస్తారు డబ్బులు? ఇస్తే 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఏ పార్టీకి ఇచ్చినా గతంలో సహాయం చేసిన దానికన్నా ఇస్తారు, భవిష్యత్తులో సహాయపడతారని ఇస్తారు. రైట్. అందుకని ఇప్పుడు మనం చూసాం కదా, ఇండియన్ మనీ మొత్తం మారిషస్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసి మారిషస్ కంపెనీ నుంచి ఫారెన్ మనీ పేరు మీద తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేశారుగా. దరిదాపు ఇది కూడా దానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కరప్షన్ లేదనేది తర్వాత తేలుద్ది, ఎంక్వైరీ తేలుద్ది. కానీ ప్రైమా ఫ్యాసీ ఉందని చెప్పేసి హైకోర్టు క్వాష్ పిటిషన్ క్యాన్సిల్ చేసింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, ఎంక్వైరీ నడుస్తుంది. అప్పుడే దీన్ని జైలు పెడుతున్నామనే అని అధికార మనుషులు ఎవరన్నా కరెక్ట్ కాదు. అట్లాగే ఇది లొట్టపీస్ కేసు అని తేలికగా వాళ్ళ కేడర్ మనోనిబ్బరం పెట్టడానికో అని వాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీలో ఇప్పటికీ తను అనుకున్నటువంటి జ్యుడిషియరీ ప్రొటెక్షన్స్ అన్ని పోయినాయి.
రిజెక్ట్ చేసిన హైకోర్టు సుప్రీంకోర్టుకు రిజెక్ట్ చేసింది. కాబట్టి ఎంక్వైరీలు ఏం తేలుతుందో చూద్దాం. సత్యం గారు అలానే 40 ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత సత్యం గారు అలానే 40 ప్రశ్నలు అడిగారు. కేటీఆర్ ఏమంటుండంటే నష్టం జరుగుతుంది, నన్ను ఎంక్వైరీ చేయట్లో 5 కోట్లు పోయి మన రుణమాఫీ చేయొచ్చు అంటున్నాడు. ప్రతిదీ కూడా ఆ విధంగా లింక్ పెట్టి దాన్ని డైవర్ట్. ఇప్పుడు 666 మన ORR 7,500 కోట్లకు అందులో ల్యాండరింగ్ ఉందనంటే దాన్ని తీసుకొచ్చి రైతు భరోసాకి ఇచ్చినాం అంటున్నాడు. అంటే ఏది చేసినా రైతులకు ఇచ్చినాం అంటున్నాడు. అది నమ్మాలా? కరెక్ట్ కాదు కదా. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని ఎంక్వైరీ చేసి దీనికి ఇప్పుడు హైకోర్టు ఏం తేల్చి ఉంటుందో అది తేల్చలేకపోతే గవర్నమెంట్ ప్రజల ముందు ఫెయిల్ అయింది. తేలిస్తే ఖచ్చితంగా దాని గురించి అనుభవించాల్సినటువంటి బాధ్యత. అంటే కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే అన్నారు, 40 ప్రశ్నలు వేశారు, ఏసీబీ ఈడీ కూడా వేసిన ప్రశ్నలే పదే వేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా దానికి మీతో మాట్లాడతాను. దానికంటే ముందు మల్లయ్య యాదవ్ గారు, అంటే తన స్నేహితుల కోసమే కేటీఆర్ ఇదంతా చేశారు, ఆయన్ని తను ఒక రాజకుమారుల్లా కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా చేశారు, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది, ఇలాంటి అవినీతి ఏది బయటకు రాదన్న కోణంలోనే ఆయన ఇలా చేశారనేది గట్టిగా వినిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు